అమ్మా అమ్మా, నాకప్పుడే పెళ్ళి వద్దు అని చెప్పాను కదా, ఎందుకంత తొందరపడుతున్నారు? నాకప్పుడే ఏం వయసు అయిపోయిందని పెళ్ళి చేద్దామనుకుంటున్నారు? నన్ను వదిలించుకుందామని నన్ను వదిలించుకొని మీరు సంతోషంగా ఉందామనుకుంటున్నారా ఏంటి? నాకు 20 సంవత్సరాలే కదమ్మా, ఇంకా నేను చదువుకోవాలి అనుకుంటున్నాను. నా చదువు పూర్తయ్యాక, నా కాళ్ళ మీద నేను బ్రతికాక నేను పెళ్ళి చేసుకుంటాను. అప్పటి వరకు నా పెళ్ళి మాట ఎత్తకండి అని అలా పెళ్ళి. ఫ్రెండ్స్ ప్లీజ్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మాట్లాడితే నాకు చదువు పైన ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను. ఏమీ అనుకోకుండా నా చదువు టాపిక్ మాత్రమే పెట్టండి. నాన్నతో నువ్వే చెప్పమ్మా అని శిరీష వాళ్ళమ్మ శారదతో అంటుంది. అదేదో మీ నాన్నగారితో నువ్వే చెప్పమ్మా, ఈ వయసులో పెళ్ళి చేసుకోకపోతే ఇంకే వయసులో చేసుకుంటావే అని అంటుంది శారద. ఎందుకమ్మా ఎప్పుడూ నన్ను వదిలించుకుందామని చూస్తున్నారు? నన్ను చూడడం అంత కష్టం అయిపోతుందా మీకు? అదేదో నేను 10వ తరగతి పాస్ అయినప్పుడే చెప్పుంటే నేను నా డిగ్రీ పూర్తి చేసేదాన్నే కాదు. 10వ తరగతిలోనే ఆపేసి మీరు చెప్పినట్లుగా పెళ్లి చేసుకునేదాన్ని. చదువు మీద ఇంట్రెస్ట్ తెప్పించింది మీరే, ఇప్పుడు చదువు ఆపేసేది మీరే, పెళ్లి చేసుకోమంటుంది కూడా మీరే అని ఏడుస్తూ ఉంటుంది శిరీష. నేనెవరూ చదువుకోవద్దని చెప్పారే? పెళ్ళైన తర్వాత కూడా మీ ఆయన నిన్ను చదివిస్తాడులే. ముందుగానే మీ నాన్నగారు మీ మామయ్యతో మాట్లాడారు అని కూడా మీ అమ్మాయికి నచ్చినట్టుగానే చేద్దామని చెప్పారట. అంత మంచి కుటుంబం మళ్ళీ దొరకదేమోనే. మీ ఆయన సాయి కూడా చాలా మంచివాడని, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నీకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. మేము చెప్పినట్టుగా విని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటావు. అంతే తప్ప పక్కింటి రేణుకలా చేసావంటే ప్రతిరోజు మీ అత్తయ్య గారి ఇంటికి వచ్చి మేము చివాట్లు తిని నిన్ను బాగా ఇబ్బంది పెడతా ఉంటారు. నేను చెప్పిన మాట విని మేము చేసిన పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటావు. రేపు ఏమైనా గొడవ అయినా కానీ మన కులపోళ్ళందరూ వచ్చి మాట్లాడతారు తప్ప లవ్ మ్యారేజ్ లాంటివి మాత్రం వద్దే అని అంటుంది శారద. ఆ మాట విన్న శిరీష, నేను చదువుకోవాలనుకుంటున్నానే తప్ప లవ్ చేసి జలసాలుగా తిరుగుదామని అనుకుంటలేదమ్మా. నాకు అలాంటి దాని మీద నేను బ్రతుకుదామని, నా కాళ్ళ మీద నేను బ్రతుకుదామని ప్రయత్నిస్తున్నాను. కాకపోతే మీరు ఇప్పుడు నా చదివాపేసి మరీ పెళ్లి చేసి నన్ను ఒక ఇంటికి కట్టబెట్టి ఒక పని మనిషిలా చూసే కుటుంబానికి పంపిస్తాను అంటున్నారు. ఒకవేళ పెళ్ళి అయితే ముందుగా మా ఆయనను చూసుకోవాలి, అత్తామామను చూసుకోవాలి. 1 సంవత్సరం పోయాక పాపనో బిడ్డనో చూసుకోవాలి. వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాలి. ఇంకా అందులోనే సమయం గడిచిపోతుంది. ఇంకా నేను ఎప్పుడు చదవాలి, ఎప్పుడు జాబ్ చేయాలి, ఎప్పుడు నా కాళ్ళ మీద నిలబడాలి అని కూతురు మాటలు విన్నా శారద. ఇంత చిన్న వయసులోనే ఎంతో పెద్దగా ఆలోచిస్తున్న కూతురు మాటలు వింటున్న శారద ఒక్కసారి వాళ్ళ భర్త శంకర్ని అడిగి కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత చేద్దాం అని అనుకుంటుంది శారద. అలా సాయంత్రం అవుతుంది. ఇంకా వాళ్ళ భర్త శంకర్ రాకపోవటంతో ఏమైంది, ప్రతిరోజు 6 గంటలకి వస్తాడు, 6:30 అవుతుంది, ఇంకా రాలేదని శంకర్కి ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా ఎప్పుడు లేనిది రావడంతో బాధపడుతూ ఉంటుంది శారద. అలా శిరీష తన బెడ్రూమ్లో చదువుకొని కిందకు వచ్చి, అమ్మ అడిగావా నాన్నని అని అడగడంతో, లేదమ్మా, ఇంకా మీ నాన్నగారు
ఇంటికే రాలేదు అనగానే ప్రతిరోజు 6 గంటలకల్లా ఇంటికి వచ్చేవాడే కదమ్మా, 6:30 అయిపోయింది ఇంకా రాకపోవడం ఏమిటి అని ఫోన్ తీసి చేసేసరికి నేను చేశానమ్మా, స్విచ్ ఆఫ్ ఉంది అని అంటుంది శారద. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదే సమయంలో ఇంటి బెల్ మోగడం గమనించిన శిరీష, శారద ఒక్కసారిగా తలుపు తీసేసరికి శంకర్ స్నేహితులు మొహం మార్చుకొని కన్నీళ్లు పెట్టుకొని నిలబడడం చూసిన శిరీష, శారద ఏమైంది అంకుల్ అలా ఉన్నారని శిరీష అడగడంతో అదేమీ లేదమ్మా, ఉదయం ఎప్పటిలాగానే మీ నాన్న నేను ఆఫీస్కి వెళ్ళాము. ఆఫీస్లో పని చేస్తుండగా మీ నాన్నగారు ఎందుకో డల్గా ఉన్నారు, అలా కనిపించారు. ఏమైందని అడిగితే కొంచెం హెల్త్ బాగోలేదు అన్నారు. ఆఫీస్ నుంచి బయటికి వచ్చాము. అప్పుడే పైనుంచి గాలికి పెద్ద చెక్క కింద పడింది. అది మీ నాన్నగారు భుజంపై పడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆపరేషన్ చేస్తారట. అందుకు 10 లక్షలు ఖర్చవుతుందట. మీ నాన్నగారు మీ పెళ్ళికని దాచుకున్న డబ్బది. మళ్ళీ 10 లక్షలు కావాలంటే ఇంకొక 5 సంవత్సరాలు సమయం పడుతుంది. అందుకని మీ నాన్నగారు ఆపరేషన్ చేయించుకోను, ఆ డబ్బంతా నీ పెళ్ళికే పెడతానని మొండిగా ఉన్నాడు అని చెప్పడంతో శిరీష వాళ్ళ అమ్మని తీసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళి, నాన్న నేను ఇంకా చదువుకోవాలి, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలనే లేదు, మీరు ఆపరేషన్ చేయించుకొని మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను నాన్న అని ఏడుస్తూ అడిగిన కూతురిని చూసిన శంకర్ కన్నీళ్లు పెట్టుకొని, అలాగేనమ్మా నువ్వు బాగా చదువుకో, తర్వాత త్వరలోనే పెళ్లి చేసుకుంది కానీ అని చెప్పి ఆ 10 లక్షలు ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోతాడు శంకర్. అలా 2 రోజులు పోయాక ఇంకా ఇంట్లో ఉండడం బోర్గా కొట్టిన శంకర్కి నెమ్మదిగా మార్కెట్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అల్లుడు గారిని చూసిన శంకర్ ఇంకొక అమ్మాయితో తిరగడం గమనించి, ఆ దేవుడు నన్ను కాపాడాడేమో, అందుకే నాకు ఇలా యాక్సిడెంట్ అయ్యి మా కూతురు పెళ్ళికి ఖర్చు పెట్టే డబ్బంతా నా ఆపరేషన్కి చేసేలా చేశాడు. ఒకవేళ నేను మా కూతురికి వీడిని ఇచ్చి పెళ్లి చేస్తే మా కూతురు మోసపోయేదేమో, తను చదువుకోవడమే మంచిది అయ్యింది అని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సమయం 7 అవుతుంది. శిరీష ఉదయాన్నే ఇంటర్వ్యూకని వెళ్ళింది. ఇంకా రాలేదు అని చూస్తున్న శారదని గమనించిన శంకర్, ఏమైందే ఇక్కడ కూర్చున్నావు అని అడగడంతో, మన అమ్మాయి శిరీష ఉదయాన్నే ఇంటర్వ్యూకని వెళ్ళింది, ఇంకా రాలేదు, భయంగా ఉందండి, ముందే ఆడపిల్ల అని అనడంతో, ఎందుకే భయం, కొంచెం సేపు ఆగు, తానే వస్తుంది. ఆలోపే శిరీష సంతోషంగా స్వీట్ బాక్సులు తీసుకొని వెళ్తుంది. వెంటనే వాళ్ళ అమ్మ నాన్నకి స్వీట్ తినిపించి సంతోషంగా, నాకు జాబ్ వచ్చిందమ్మా నాన్న, నెలకు 75,000 జీతం, పైగా ఆఫీస్ నుంచి క్యాబ్ అలాగే ఇన్సూరెన్స్ అన్నీ వాళ్ళదే ఖర్చట, వాళ్ళదే అని చెప్పడంతో తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంతోషంగా, ఒక్కవేళ పెళ్లి చేస్తుంటే ఆ గాలికి తిరిగే వాటితో మా కూతురు ఎలా బెకేదో ఏమో అను తను మంచి నిర్ణయం తీసుకొని చదువుకుంటాను అని చెప్పి చదువుకుంది. తన కాళ్ళ మీద తను నిలబడింది. ఇంకోసారి నేను తొందరపడి పెళ్లి సంబంధం చూడను అని అనుకుంటాడు. అలా ఒక్కసారిగా ఒకవేళ మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే నా కూతురు జీవితం పాడైపోయేది అని బాధపడ్డాడు. మరోవైపు తన కూతురు కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడిందని సంతోషం ఇంకోవైపు. అలా సంతోషంగా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాడు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ.